వెయిట్ ఏనుగమ్మా ఏనుగు ఎంతో చక్కని ఏనుగు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఈ చోటు చాలా బాగుంది. నేను ఎన్నో రోజులుగా ఇలాంటి చోటు కోసమే చూస్తున్నాను. అవును, ఈ జాగాలో మనం మన ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. దాని ద్వారా మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ చెట్లన్నింటినీ నరికేసి మన ఫ్యాక్టరీ నిర్మించడానికి శంకుస్థాపన చేద్దాం. ఏమంటారు? వద్దు, నన్ను నరకవద్దు. నేను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. నేను మీకు ఎంతో రుచికరమైన పండ్లను ఇస్తాను. ఈ పండ్లలో ఉన్న పోషకాలను తీసుకోండి, కానీ నన్ను నరకవద్దు. దయచేసి నన్ను నరకవద్దు. నేను మీకు రంగురంగుల పూలను, వాటి ద్వారా సువాసనలను ఇస్తాను. కాబట్టి నన్ను నరకవద్దు. వద్దు, నరకవద్దు. నేను ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాను. మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే నేను ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తాను. కాబట్టి నన్ను నరకేవద్దు. మా చెట్లు మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మీరు మమ్మల్ని నరికేస్తే భూమి వేడెక్కి వేసవి తాపం పెరుగుతుంది, నీటి కొరత ఏర్పడుతుంది, జీవ సమతుల్యత దెబ్బతింటుంది. మా గురించి కాకపోయినా మీ రాబోయే తరాల వారి గురించి ఆలోచించండి. మమ్మల్ని నరకకండి. అదేం కుదరదు, నరికేయండి ఈ చెట్లని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మనుషులు మన స్థావరాన్ని తీసేసుకున్నారు కదా. ఈ మనిషి జాతికి అత్యాశ ఎక్కువ. ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు అడవుల నాశనానికి సిద్ధపడ్డారు. పక్షులకు, జంతువులకు నివాసాలైన అడవులను నాశనం చేస్తే మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? సరే పదండి, మనం దగ్గరలో ఉన్న ఇంకో అడవికి వెళ్దాం. అమ్మయ్యా, వచ్చేసాం కొత్త అడవికి. ఈ అడవి బాగానే ఉంది. ఈ మనుషులు ఇక్కడికైనా రాకుండా ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు. కొత్త అడవిలో మన కోతి బావ పెళ్లి చేద్దామా? కోతి బావకు పెళ్ళంట, కొండ కోన విడిదంట, కుక్క నక్కల విందంట, ఏనుగు వడ్డన చేయుట, నెమళ్ళు నాట్యం చేయునుట, పెళ్లి పీటలపై కోతి బావ పల్లికిలించునుట. అమ్మో, మనుషులు వచ్చేస్తున్నారు. మీరు ఈ అడవిని ఖాళీ చేయండి. మేము ఇక్కడ మా నివాసాలను నిర్మించుకోవాలి. అదేం కుదరదు. మీరు ఈ అడవిని ఆక్రమించుకుంటే మరి మేమెక్కడికి వెళ్ళాలి? చెప్పావులే. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మేము ఆర్థికంగా, సామాజికంగా ఎదగలేము. మేము నివసించడానికి పెద్ద పెద్ద బంగ్లాలు, ప్రయాణించడానికి విశాలమైన రోడ్లు, కావాల్సినవి కొనుక్కోవడానికి అవసరమైన పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఎలా వస్తాయి? మీ విలాసాల కోసం మా అడవిని నాశనం చేయడం సరైన పని కాదు. దీనికి మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోరు? మేము చూస్తాం. మీరు మా అడవిని నాశనం చేస్తే మేము మీ నివాసాలను నాశనం చేస్తాం. మేము చిన్న జంతువులము, మీకు పెద్దగా హాని తలపెట్టలేము.
కానీ ఒకసారి ఊహించుకోండి, మీ నివాసాల దగ్గరికి మా జంతు పరివారం అంతా వస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అమ్మో అమ్మో, ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. మీ అడవులను నాశనం చేసి మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఈ తప్పును మేము ఎలా దిద్దుకోవాలి? ఏముంది, ఇకపై ఉన్న అడవులను నాశనం చేయకుండా ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్కను నాటితే సరిపోతుంది. సరిగ్గా చెప్పారు. మీరు మాకు అడవుల సంరక్షణ గురించి ఇంతమంది సందేశాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా మనుషులు ఎవ్వరు ఇకపై అడవులను నరికేయకుండా చూసుకునే బాధ్యత మాదే. మా బాధలను అర్థం చేసుకొని ఇకపై అడవులను నరకకుండా ఉంటారు కదూ? తప్పకుండా ఉంటాము. మేమే కాదు, ఇక్కడ ఉన్న మన శ్రీ విద్యారణ్య అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే మన ప్రేక్షకులందరి తరపున నుంచి నేను మీకు మాటిస్తున్నాను, మేము ఎప్పుడు అడవుల నాశనానికి పూనుకోము. ఇప్పుడు మీకు సంతోషమేనా? ఓ, చాలా సంతోషం. ధన్యవాదాలు. Dear parents, we once again request you not to take any